దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఉదయకాలపు ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవా, యేసు నాయన, మా తండ్రి, అయ్యా ఉదయకాలను దీవించు తండ్రి. నాయన, అనేక మందికి తండ్రి ఈ వాక్యం పునరుద్ధానం గురించి బోధించే బిడ్డగా ఉండాలి నాయన. అయ్యా నాయన, బోధించున్న నేను కాదు తండ్రి, నీ మాటను నా మాటగా పలకరించమని అయ్యా తండ్రి, ఈ వాక్యం అనేకులకు ఉపయోగించే వాక్యముగా ఉండాలని, ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీవే మహిమ ఘనత పొందమని యేసు క్రీస్తు పేరట అతి వినముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ పునరుద్ధానం. క్రైస్తవులకు నిరీక్షణ పునరుద్ధానం. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతుకుతారు. ఎందుకంటే యేసయ్య వాక్య రీతిగా అనేక విషయాలు మనకు తెలిసాడు. ప్రవచనాలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనములో యేసయ్య ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో వాని లేపుదునని వారితో చెప్పాను. ఈ ప్రవచన వాక్యము దేవుడు తన ద్వారానే ఆయనే ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్పు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనంలో, ఈ సంగతులకు మీరే సాక్షులు. యేసు ప్రభువు తన మొదటి పరిచర్యలో అపవాదిని ఓడించాడు. తన చివరి పరిచర్యలో అపవాదిని జయించాడు. కాబట్టి మరణాన్ని జయించిన యేసయ్య ఆయన పునరుద్ధరణ అయ్యాడని మనం గమనించాలి. అపోస్తల కార్యము మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరిచను. యేసయ్య మరణించి 3వ రోజు పునరుద్ధారమయ్యి 40 రోజులు ఈ భూప్రపంచంలో అనేక మంది కనిపించాడు. శిష్యులు కనిపించాడు. ఎమ్మై అనే ప్రాంతంలో 500 మందికి ఒక్కసారైనా కనిపించాడు. కాబట్టి యేసు పునరుద్ధానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనములో, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయిను. మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. కాబట్టి యేసయ్య పునరుద్ధానం చెందాడు. శిష్యులు అంత ధైర్యముగా ఆ మత ప్రవక్తలను ఎదిరించి ధైర్యంగా సమాధానం ఎలా చెప్పారంటే, యేసయ్య పునరుద్ధానం నమ్మకం ఉంది. అందుకే మత ప్రవక్తలందరూ కూడా ఆ యొక్క పేతురు, యోహాన్ని అందించి యేసు నామాన్ని గురించి ప్రకటించవద్దని ఒక హుకుం జారీ చేశారు. వారు ఎవరంటే రాజును కూడా వాళ్ళు శాసించే అధికారం వాళ్ళకుంది. అయితే యేసయ్య పునరుద్ధానం చెందాడు కనుక, పునరుద్ధానం చెందిన తర్వాత గలిలయ ప్రాంతములో, యెరూషలేము ప్రాంతములో అనేక మందికి యేసయ్య కనిపించుకొని తనకు తానే పునరుద్ధానం అయ్యాడని రుజువు చేసుకున్నాడు కనుక శిష్యుల విషయంలో భయపడటం లేదు, ధైర్యముగా సాక్ష్యం చెబుతూ ఉన్నారు. గమనిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అపోస్తలుడైన పౌలు కూడా యేసయ్య పునరుద్ధానం చెందకపోతే నేను చెప్పే బోధలన్నీ కూడా అనవసరమని ఆయన తెలియచేశాడు.
దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే క్రైస్తవులు చనిపోయిన తర్వాత పునరుద్ధానం చెందుతారని, మరలా బ్రతుకుతారని మనం ఖచ్చితంగా నమ్మాలి. యెరూషలేమునకు 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బెతనియా గ్రామంలో యేసు ప్రభుకి మంచి స్నేహితుడు ఉండేవాడు లాజరు. ఆయన ఒక జబ్బు చేసి ఆయన మరణించాడు. ఆ వార్త ఆయన చేరినప్పుడు ఆయన శిష్యులతో ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలుకొని పెడుతున్నామని వారితో చెప్పగా గమనిద్దాం. మరణాన్ని గురించి భయపడకూడదు, మరణాన్ని గురించి మనం కలత చెందకూడదు. యేసయ్య కూడా శిలువ మరణాన్ని ఎంత సంతోషించాడు తెలుసా? మరణ భయం ఆయన ముఖములో లేదు. ధైర్యముగా తన 7 మాటలు చెప్పి శిలువ మీద పలికి తన తండ్రికి, ఇదిగో నా ఆత్మను అప్పగించుచున్నానని ధైర్యముగా చెప్పాడు. ఎందుకంటే యేసయ్య దేవుడు, తన మరలా పునరుద్ధానం చెందడానికి తెలుసు. కాబట్టి ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా ఆయన కబురు చేస్తున్నారు, అయ్యా నీ స్నేహితుడు బాగలేదు, నువ్వు వచ్చి బాగు చేయమని చెప్పినప్పుడు అప్పటికే లాజరు చనిపోయాడు. యేసు శిష్యులతో ఏమంటాడంటే, మనం వెళ్ళి లాజరుని లేపుదాం అంటున్నాడు. అంటే మరణం అనేది ఒక నిద్రలాగా యేసయ్య పోలుస్తున్నాడు. వాళ్ళ శిష్యులకు అర్థం కాలే. యేసయ్య తన మాటలు మరలా కొనసాగిస్తూ ఏమన్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 40-45 వచనాల్లో, లాజరు చనిపోయి